వచ్చేసి మనము గణేశం దగ్గర చేసినటువంటి గణపతి దగ్గర ఉండి చూసిన పుణ్యం కలుగుతుందనేసి తీసుకురా శాస్త్రం చెప్తుంది. అందరికీ ఎదురు ఉండి మనము సమర్పించేటువంటి అమ్మవారికి సమర్పించినటువంటి చీర పసుపు కుంకుమని మొక్కుకోండి. అది మొక్కుకుంటే చాలా మంచిది. మనం చూసినా కూడా చేసినంత పుణ్యం వస్తుంది అనేసి శాస్త్రమే చెప్తుంది. అందరికీ చేయడానికి వీలుండకపోవచ్చు, సమయం ఉండకపోవచ్చు, కూడా మనకు చేసినంత శక్తి కలుగుతుంది, చేసినంత ఫలితం వస్తుంది, పుణ్యం కలుగుతుంది అనేసి శాస్త్రం చెప్తుంది. మొక్కుకోండి. దగ్గర అందులో అమ్మవారికి సమర్పించిన తర్వాత రాష్ట్రం ధారయతాం ధ్రువం 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 ధ్రువేణ ధ్రువేణ అభిషా రిపోర్ణావతి ముహూర్తస్య ముహూర్తస్య. పేరంటే ఫోటో తీసి పెట్టు. సుతివారం సునక్షత్రం త్రియోగం త్రిచంద్రధారావణో శుభనక్షత్రుష్టాయాం శుభదితో ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువమింద్రస్తాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం స్వాహా. జై విఘ్నేశ్వర భగవానికి విఘ్నేశ్వర భగవానికి భువనేశ్వర భగవానికి. శంకర జయ జయ శంకర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర. ఓం పూర్ణమేవాభ్యో నమో 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 నమః. ఓం ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింద శిరోధిని వాసిని విశ్వవిలాసిని విష్ణునుతే భగవతి ఏషిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ నారాయణాయ వాసుదేవాయ నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ నారాయణాయ వాసుదేవాయ నారాయణాయ. జై గణేశ జై గణేశ జై గణేశ పాయి మాం జై గణేశ
గణేశ జై గణేశ జై గణేశ పాయిమా జై గణేశ జై గణేశ జై గణేశ రక్షమా జై గణేశ జై గణేశ జై గణేశ రక్షమా జై గణేశ జై గణేశ జై గణేశ పాయిమా జై గణేశ జై గణేశ జై గణేశ పాయిమా జై గణేశ జై గణేశ జై గణేశ రక్షమా జై గణేశ రక్షమా జై గణేశ రక్షమా జై గురు విజ్ఞాన భగవానికి జై గురు విఘ్నేశ భగవానికి జై గురు గ్రంథ భగవానికి వాడు నుంచి కనబడుతుంది దగ్గర నుంచి అటు పోతుంది ఇటు వస్తలేదు అటు పోతుంది ఇటు వస్తలేదు ఎలా పట్టుకున్నారు కదా మాట్లాడుతున్నారు ఓమన్లో ఉన్నా మధ్యలో ఓపిక ఉంటాయి ఇలా ఓపిక 105 తక్కువ అంటే 3 ఐదు పని అంటే 5 కదా మమ్మీ రాలే Namah Shivaya. హోమంని మనం ఇవ్వు చూడండి. ఇప్పుడు మనం సాక్షాత్తు మన అమ్మవారే కనిపిస్తారు. చాలా భక్తితో చూడండి. ఆమె ఆకృతి ఆమె ఆకారము అగ్ని లోపల కనబడుతుంది. భక్తితో చూడాలి. ఫస్ట్ మాకు కూడా తెలియదు, పూజారి గారు ఇలా చూడాలని చెప్పారు. అలా చూసాము, మాకు కనిపించింది. మీరు కూడా కనిపిస్తుంది. భక్తితో చూడండి. చూసిన వెంబడే షేర్ చేయండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.